గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా. అందరికీ నమస్కారం. ఆగస్టు 3వ వారం అంటే కొంతమందికి చాలా అనుమానాస్పదం. 31 రోజుల్ని మేము 4 భాగాలు చేసుకుంటాం. మొదటి వారం మీరు 8 రోజులు వేసుకోండి, రెండవ వారం 7 రోజులు వేసుకోండి. ఎలా అయినా సరే దాదాపు 3వ వారము అంటే 1వ తేదీ నుంచి 7-8 వరకు, 9వ తేదీ నుంచి 16 వరకు, 16 నుంచి మళ్ళీ 22 వరకు ఇలా మీరు లెక్కపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 3వ వారము అని చెప్పబడుతుంది కాబట్టి దాన్ని మీరు విభాగం చేసుకొని మీరు ప్రయత్నం చేయవచ్చు. మరి సరైనటువంటి కరెక్ట్ లెక్కలేకపోతే ఎట్లా అంటే 16 నుంచి 22 అనుకోండి, హ్యాపీగా, నో ప్రాబ్లం. ఈ వారం రోజుల్లో ఎలా ఉండబోతుంది మనకి అయితే ఇక్కడ కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు, ఎవడరా 12 రాష్ట్రాల వారికి 100% బాగుంటుందని. తమ్మునేలు పెట్టడం వల్ల మీకైనా ప్రమాదం జరిగిందా, పోనీ మీకైనా నష్టం జరిగిందా? అటువంటి బలహీనమైనటువంటి మనస్తత్వం ఉంటే మీరు చూడడం మానేయచ్చు కదా, ఎందుకు కంగారు పడతారు పాపం. అంటే మీకు మంచి చెప్పడానికి మేము చేసే ప్రయత్నం ఇది, అంతే తప్ప మిమ్మల్ని ఏదో మోసపోమ్మని మీరు నష్టపోయినటువంటి భావనతో మేము చేసేటువంటి వీడియోస్ కావివి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తారని తెలియజేసుకుంటూ, ఏదేమైనా జనాలకి మంచి జరగాలని, ఆర్థిక ఆనంద యోగాలు పొందాలని మాత్రమే మా తాపత్రయం. జాతకం బాలేని వాళ్ళు అప్రమత్తంగా ఉండని చెప్పేటువంటి సూచన, ఆ సూచనలకు కూడా పరిహారాలు చెప్తున్నాగా, ఆ పరిహారాలు చేసుకుంటూ సూచనలు పాటిస్తూ అడుగు వేయండి. ఉద్యోగం మానవని చెప్పలేదు, అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళని కూడా మేము మానవని చెప్పట్లేగా, అధోగతి వెళ్ళే వాళ్ళని మానమని చెప్పట్లేదు, అంతరిక్షం వెళ్ళే వాళ్ళని మానమని చెప్పట్లేదు. మీ పని మీరు చేసుకుంటూనే ఈ సూచనలు వింటే మంచిది, వినకపోతే మీ ఇష్టం అని చెప్పడం ఎంత ధర్మం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక మనం ఫలితాలు ఎలా ఉండవో తెలుసుకునే ముందు ఈ వారంలో మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కొంతవరకు పెద్దల మాట వింటే శుభకరం. వాహన వేగం తగ్గిస్తే ప్రయాణ లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టకపోతే అనుకూలత, ఆనందయోగం. ఈ విషయాన్ని తెలుసుకొని వెనక ముందు ఆలోచించి ముందడుగు వేసి ప్రయత్నించండి. విద్యార్థులు విదేశాల్లో మంచి విద్య ఉంది, అంటే మన భారతీయులు విదేశాల్లో విద్యా సంపన్నత బాగా ఉంది, అనుకూలవంతమైన విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్వదేశంలో విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కానీ, లేదా జీమాట్, సాట్ లాంటి పరీక్షల్లో కానీ నష్టపోయే ప్రమాదం కనబడుతోంది. సమయపాలన ఎక్కువగా ఉంచుకోండి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్రెజెంటేషన్ ఎక్కువ ఉంచుకుంటే శుభకర, మంగళప్రదంగా చెప్పవచ్చు. లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం, అనేక రకమైనటువంటి ఇబ్బందులు, ధర నష్టం, వ్యవహార నష్టం, మద్యపాన సేవన తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. శస్త్రచికిత్సకు దారితీసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కిడ్నీ మరియు హృదయ సంబంధమైన అనారోగ్యం ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కాస్త ఇంగ్లీష్ మందుల్ని తగ్గిస్తూ ఆయుర్వేద మందుల్ని స్వీకరించే ప్రయత్నం చేస్తే తప్పకుండా మనకి సంపూర్ణ దీర్ఘకాలికమైన ఆరోగ్య ప్రాప్తి పొందుకోవచ్చు. ఆలోచించండి. ఇక ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఇతరత్ర వ్యాపారాల్లో లాభవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. అయితే ఈ నీటి సంబంధమైనటువంటి వ్యాపారం చేసే వారికి ప్రమాదం, రసాయన కర్మాగారాల్లో ప్రమాదం లాంటివి కనబడుతున్నాయి. అప్రమత్తంగా ఉండండి. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాగారంలో కూడా కాస్త లాభకరంగానే కనబడుతోంది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టము. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఇబ్బంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి మీరు పాలసీలు కట్టించాలనుకుంటే 1కి 10 సార్లు తిరిగితే ఈ వారం టార్గెట్ కనీసం 3-4 రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అలాగే సినిమా రంగంలో వ్యాపార నష్టం కనబడుతోంది. నిర్మాతలు జాగ్రత్తగా ఉండండి, తొందరపాటుతో పెట్టుబడి పెట్టకండి, మోసపోయే అవకాశం. కళాకారులు, క్రీడాకారులకు నష్టపోయే అవకాశం. రాజకీయ రంగంలో సన్యాసము తీసుకునేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిపక్షంలో కూడా మిమ్మల్ని ఉంచే అవకాశము లేదు, కాబట్టి జాగ్రత్త. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటున్నాయి. తీర్థయాత్ర ప్రయాణం కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. కాబట్టి కొన్ని విషయాల్లో మాత్రమే అనుకూలత, చాలా విషయాల్లో నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటువ్యాధులు ప్రబలే అవకాశం. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. అనవసర పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. రైతన్నలకు కూడా కాస్త పంట నష్టం. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోయిన అనవసరపు వివాదాలు, కుటుంబపరమైనటువంటి చికాకు, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారం లేకుండా చేసేటువంటి దుశ్చర్యలు, అనవసరపు ఇన్ఫ్యాచునేషన్, మాకన్నీ తెలుసులే అనుకున్నటువంటి భావన, ఇక నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అనుకునే వాళ్ళు కూడా మీరు బోర్ల పడడం ఖాయం. మీ నిర్ణయాలన్నీ కూడా తప్పు నిర్ణయాలుగా చెప్పవచ్చు. ఒక మంచి వ్యక్తుల్ని దూరం చేసుకుంటున్నారన్న విషయాన్ని సుస్పష్టంగా తెలుసుకోవచ్చు. అదే ఈ వారంలో మీరు ఏం చేయాలి? మీరు దుర్గాదేవిని ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, అలాగే శ్రీ లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరాన్ని చదువుకోవడం, భగవద్గీత పారాయణం 7 నుంచి 9 అధ్యాయాలు రోజు చదవండి. తప్పకుండా మీకు అనుకూలమైన శుభపరిణామాలు ఉంటాయి. ఎవరికైనా సరే
వస్త్రదానం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ధనము, ధాన్యము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగలాభము, విదేశీయానం, బంధుమిత్రుల సమాలోచనలు, ఇంట్లో ఏదన్నా వివాహ సంబంధ వేడుకలు, సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, ఆస్తి పంపకాల అనుకూలతలు, రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కానీ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. ఇంటర్వ్యూకి వెళ్ళామండి, ఇంటర్వ్యూ అయిపోయిందండి, మాకు ఇంతవరకు కాల్ లెటర్ రాలేదు, లేకపోతే జాయిన్ లెటర్ రాలేదు, అంతా ఓకే అన్నారండి. అటువంటి ఆందోళనలో ఉన్న వారికి తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశం కనపడుతుంది. తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది. ఇది 100% ఇలా జరుగుతుంది, గ్యారెంటీ. ఎందుకంటే మనం తమిళ పెడితే ఎవరికో ఇబ్బంది అయింది. పేరు కూడా చెప్పుకునేటువంటి అసమర్థులు, మీ పేరు కూడా చెప్పలేకుండా మీరు మా మీద కామెంట్ చేసే స్థాయికి వచ్చారు. నేనేమి మీకు అప్పనంగా డబ్బుల వర్షం కురుస్తుందని చెప్పట్లేదండి. మీరు కష్టపడడానికి ఫలితం వస్తుంది. నెగిటివ్ ఉన్నప్పుడు ఎక్కువ కష్టపడని చెప్పడం మా ఉద్దేశం. జ్యోతిషం, సూచకం, శాస్త్రం. సరే, ఈ రోజున మీకు తప్పకుండా 100% అనుకూలమైన ఉద్యోగ లాభం. ఈ వారం మొత్తం కలిసి రావడం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అన్ని రకాల వ్యాపారాల్లోనూ లాభాలు పొందుకునే అవకాశాలు, సంతాన యోగం, ఎల్ఐసి, మెడికల్, గుర్రమణి జంటలకి, రాజకీయ నాయకులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, సినిమా రంగంలోనూ, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభవంతమైన స్థితి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అన్ని రకాల వ్యాపార లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదాలు వీళ్ళు కలిసి వస్తాయి. ధనయోగం ఉంటుంది, గృహయోగం ఉంటుంది, ఆస్తి పంపకాల అనుకూలతలు, మంచితనంతో 10 మందిలో గౌరవాన్ని, పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశము, తీర్థయాత్ర సేవన, విద్యారంగంలో అనుకూలమైన శుభయోగాలు. తప్పకుండా మీకు మంచి విద్యా ప్రాప్తి పొందుకునే శుభయోగం. ఈ వారం మొత్తం కూడా మీకు అద్భుతమైనటువంటి శుభస్థితిగా చెప్పవచ్చు. వీరికి ప్రతి వారం కూడా అదృష్ట యోగ ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి సామాన్య ఫలితాలు, పర్వాలేదు. మీ మంచితనం వల్ల 10 మందిలో గౌరవాన్ని పొందుకోవచ్చు. మీ దుశ్చర్య వల్ల 10 మందిలో అవమానాన్ని పొందుకోవచ్చు. మంచి వారిని దూరం పెట్టడం వల్ల నష్టం, చెడ్డవారిని దగ్గర తీసుకోవడం వల్ల దౌర్భాగ్య స్థితి పొందుకోవడం. కాబట్టి ఆత్మీయులని, మంచి వాళ్ళని అక్కున చేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. సాధక బాధకాలని తీర్చగలిగేటువంటి సూచన, సహాయం చేసే వారికి పంచుకోండి, లేదా మీకు నష్టాన్ని పొందుకునే అవకాశం. బట్ ఆర్థిక విషయాల్లో బాగుంది, కానీ దుబారా కూడా ఉంది. మితిమీరిన ఖర్చు కూడా మీకు నష్టానికి ఇస్తుంది. పక్కవాడోడో BMW బైక్ కొన్నాడు 3 లక్షలు పెట్టి, నేను కూడా అంతకంటే పెద్ద బైక్ కొనాలని చెప్పేసి అమ్మనాన్నని ఏడిపించే ప్రయత్నం చేయకండి. ఆ BMW బైక్ కాస్త 2 నెలల్లో పోలీస్ స్టేషన్లో ఉంటుంది, లేదా ఏదో తుక్కు యార్డ్లో ఉంటుంది. అది ఇంకా వాడు స్పీడ్ నడపడం వల్ల అది యాక్సిడెంట్ అవుతుంది. వాడు హాస్పిటల్లో, ఈ బండి తుక్కు యార్డ్లో ఉంటుంది. కాబట్టి వాడితో పోల్చుకోకండి. మీకున్నటువంటి బైక్ పర్వాలేదు, ₹1,00,000 బైకో లేదా 70,000 బైకో మంచిది మీకు. అలా ఉన్నప్పుడు రేపు 1 సంవత్సరం తర్వాత వాడు BMW బైకే కొన్నాడు, మీరు BMW కారు కొనగలిగే స్థాయి ఉంటుంది. ఇది ఫినాన్షియల్ డిసిప్లిన్ అంటే. ఖర్చును నియంత్రించుకుంటే చాలు, తప్పకుండా మనం ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఖర్చును చాలా తగ్గించుకోవడం, భేషజాలకు పోవడం. ఒక బర్త్డే అయింది, పర్వాలేదు అందరు కనిపెట్టండి, బట్ మన శక్తి కొద్దే మనం దాన్ని డెకరేట్ చేసుకోవాలి. అవతల వాడు తొడగోసుకొని చెప్పేసి మనం మెడ కోసుకోకూడదు. అప్పుడు మనకి వాడి కంటే పై స్థాయికి ఆర్థికంగా ఎదగలే అవకాశం. అటువంటి ప్రయత్నాలు చేయండి. ఏదేమైనా మీకు ఆర్థిక లాభం ఉంది, కుటుంబ సౌఖ్యం ఉంది, సంతాన యోగం ఉంది, విద్యా లాభం, ఉద్యోగ లాభం. అయితే అధిక శ్రమ వల్ల మీకు మంచి లాభాలు పొందుకోవచ్చు. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకండి. ఒకవేళ పెట్టినా దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. మధ్యవర్తిత్వం చేయకండి. పూచికత్తుగా సంతకాలు పెట్టకండి. అనవసర వ్యక్తులతో ఎందుకు మనకి అపాత్రదానం చేయడం, నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి జాగ్రత్త. వాహన యోగం ఉంది. అలాగే రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు కూడా లాభాలు ఉన్నాయి. నకిలీ విత్తనాలు ఒకసారి చెక్ చేసుకోండి. ప్రభుత్వ ఆమోదిత సంబంధించినటువంటి ధాన్యపు గింజల్ని కొనండి. ప్రైవేట్ వాళ్ళు అమ్మేటువంటి 10 రూపాయలు కక్కుర్తుపడి నకిలీవి కొనకండి, ప్రమాదంలో పడతారు. విద్యార్థుడు సరైన సమయపాలన పాటిస్తే మీకు మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగంలో కూడా అనుకూలంగా ఉంది. ఒత్తిడిన అధిగమించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇతరత్ర వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపార లాభాలు. సినిమా రంగంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు. రాజకీయ రంగంలో కూడా శుభయోగంగా చెప్పవచ్చు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి పర్వాలేదు, అనుకూలంగా ఉంది. కానీ వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు డిబేట్లలో పాల్పంచుకోకండి, జాగ్రత్తగా ఉండండి. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి వారికి కూడా పర్వాలేదు, కొన్ని పాలసీలు కట్టించగలిగే అవకాశం కనబడుతోంది. విద్యాలయ, వ్యాయామ, ఇతరత్ర అన్ని రకాల వ్యాపారాల్లో లాభవంతంగా ఉంటుంది, పర్వాలేదు. కానీ అధిక శ్రమ, ఏకాగ్రత వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ముఖ్యంగా విద్యార్థులు విదేశాలకు వెళ్ళే నిమిత్తమై ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి కొద్దిగా బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండండి. మేబీ సక్సెస్ అవ్వడానికి 60%, మీ వీసా ఇంటర్వ్యూ ఫెయిల్ అవ్వడానికి 40% అవకాశాలు ఉన్నాయి. అధిక శ్రమ, జన్మజాతకాన్ని చూయించుకొని వీసా కోసం మంచి డేట్స్ కనుక ఫిక్స్ చేసుకోగలిగితే మీకు అనుకూలంగా ఉంటుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వారికి
ఈ వారం ప్రతివారం కూడా ఆనందమయ ధనధాన్య వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆగస్టు 3వ వారం 2024లో దాదాపుగా వీరికి ఇతరుల మాట మీద నమ్మకం ఉండగలిగితేనే మంచి ప్రయోజనం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ మీద అనుమానాస్పదం అలా ఉంటే మాత్రం నష్టాన్ని పొందుకుంటారు. అవతల వాళ్ళు చెప్పేది వినండి. ఫస్ట్ మన ఆత్మీయులు మన కోసం చేసేటువంటి మంచి ప్రయత్నాలని ముందు తప్పకుండా వినండి ఫస్ట్. ఆ తర్వాత మీరు ఎక్స్ప్రెస్ చేయండి మీ మనోభావాలు. అంతే తప్ప ప్రతిదానికి ఇది కాదు ఇది కుదరదు అనేటువంటి భావన వల్ల నష్టాలు. విసురుగా మాట్లాడడం ఇవి మీకు నష్టాన్ని కలిగిస్తాయి. డబ్బు విషయంలో అప్రమత్తంగా లేకపోవడం, లాటరీలకి జూదంగా ఉంటే మంచిది. అయితే వృత్తి ఉద్యోగాది లాభాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి, కొత్త వ్యాపార ప్రారంభము, అన్ని రకాల వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు చింతపండు బెల్లం వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో మాత్రం నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే లేనిపోని అనవసరపు అత్యుత్సాహము, అత్యాశ మీకు నష్టాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. ముందుగా రచయిత చెప్పినటువంటి కథ వేరు, దర్శకుడు తీసేటువంటి ఆ దర్శకత్వం వేరు. చివరిగా వచ్చేసరికి సినిమా అంగు ఆర్భాటంతో ముగుస్తుంది తప్ప అది కాస్త మీకు ఇబ్బంది కలిగించే అవకాశం. మొత్తం మీద నిర్మాత అనేవాళ్ళు మోసపోతారు. నిర్మాతనే కదా ముఖ్యం. నిర్మాత అనేవాళ్ళు లేకపోతే నా చిరంజీవి లేడు, నా పవన్ కళ్యాణ్ లేడు, నా అల్లు అర్జున్ లేడు, లేదా మహేష్ బాబు ఎవడు లేడు. ఎందుకు లేడు అంటే ఒక నిర్మాత ఉంటేనే కళాకారుడు ఉంటాడు. కళాకారుడి వల్ల ప్రయోజనం ఉంది. 10 మందిలోకి మన సినిమా వెళ్తుంది వాస్తవమే. కానీ వెనుక ఉన్నటువంటి అదృశ్య శక్తి నిర్మాత. ఆ నిర్మాత బలం లేకపోతే కష్టం. కాబట్టి కథ, నిర్వహణ, దర్శకత్వం రెండు కూడా సమాంతరంగా ఉన్నప్పుడే ఆ యొక్క వ్యక్తి నటించిన వ్యక్తి వల్ల నిర్మాత లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక దయచేసి కాస్త దర్శకుడి యొక్క మాటలకి ప్రలోభాలకి లొంగకండి. నిర్మాతలు కాస్త విరామం తీసుకోండి. ఈ వారం లేదా 1కి 10 సార్లు కథను వినండి. ఖచ్చితంగా ఆ కథకు తగ్గట్టుగా తీయగలిగే అవకాశం ఉందా, లొకేషన్స్ ఎలా ఉన్నాయి చూసుకునే ప్రయత్నం చేస్తే మీకు లాభం లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. బట్ నటినటులకు లాభాలు ఉన్నాయి. కళాకారుల క్రీడాకారులకి లాభం ఉంది. మరి కొత్త సినిమా అవకాశాలు కూడా పుట్టుకొస్తాయి. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాలు మీకు లాభాన్ని, శుభాన్ని కలిగిస్తాయి. నర్సరీ తోటలు, పూజాదులు కానివ్వండి, రైతన్నలకు కానివ్వండి, పూలు పళ్ళు కూరగాయలు కానివ్వండి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో కానివ్వండి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కానివ్వండి లాభవంతంగా ఉంటుంది. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కన్నా అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ పరిపూర్ణ విజయం ఖాయం. మధ్యవర్తిత్వం చేయకపోతే సుఖము, సంతోషం. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. తప్పకుండా మీకు ఉద్యోగాభివృద్ధి పొందుకునే అవకాశం ఉంది. సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపగల అనుకూలతలు, ఇంట్లో ఏదన్నా శుభకార్య సంబంధ చర్చలు సఫలత పొందుకోవచ్చు. కోర్టు వివాదాలు కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనబడుతోంది. తప్పకుండా మీరు ఆశించినటువంటి ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు ఉన్నాయి. కాకపోతే అత్యుత్సాహాన్ని దూరం పెట్టే ప్రయత్నాన్ని చేయండి. విదేశాల్లో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజ్మెంట్లో కూడా పర్వాలేదు. కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయడం. అలాగే దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయడం, దత్తుడి అష్టోత్తరం చదవడం. ఈ వారం మొత్తం తప్పకుండా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల కూడా శుభయోగం ఉంటుంది. భగవద్గీత పారాయణం, నచ్చిన శ్లోకాన్ని నచ్చిన సార్లు చదవండి. మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు ఆగస్టు 2024 3వ వారంలో ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి ఈ వారంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులే కనపడుతున్నాయి. అబ్బా, పలాని శర్మ గారు చాలా బాగుందన్నారండి, పలాని ఛానల్లో చూశాను, నేను చాలా బాగుందన్నాడు, నిజంగానే మాకు బాగానే ఉంది అంటే మీ జన్మజాతకంలో ఫలితాలు అనుకూలంగా ఉండవచ్చు. కానీ గోచార ఫలితంలో మీకు బాగున్నప్పుడు నేను బాగాలేదని చెప్పాల్సిన అవసరం నాకేమిటి? మీరు నాకు శత్రువుడు కాదు కదా. మరి ఏ విషయంలో బాగాలేదు? వాహన విషయంలో, వంటింట్లో అగ్ని ప్రమాద విషయంలో, అలాగే కార్మిక సోదరులకి ఫార్మా ఇండస్ట్రీలో, ఖనిజాలు అంటే బొగ్గు గనులలో ఉన్నటువంటి కార్మిక సోదరులకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మరి ఈ కార్మిక సోదరులు వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటే చాలుగా. అంటే రక్షణ చర్యలు తీసుకుంటే మంచిదే. లాభము, శుభము, ఉద్యోగ లాభము, ప్రశాంతత. మీరు ఆ గనుల నుంచో లేదా ఫార్మా సంబంధించిన దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ప్రమాదం జరగవచ్చు. కానీ మీరు అదృష్టంగానే ఉంటారుగా. అంటే అప్రమత్తంగా ఉండమని చెప్పడం కోసమే ప్రయత్నం. డబ్బుల్ని అనవసరంగా ఖర్చు పెట్టకండి, అపాత్ర దానం చేయకండి. కిరణశర్మ గురుగారండి మంచివాడు, ఆయన అర్జెంటుగా ఒక 10 రూపాయలు అడిగాడు, వెంటనే ఇవ్వాలని చెప్పేసి వేసే ప్రయత్నం చేయకండి. ఆ 10 రూపాయలు కిరణ్ శర్మకి అవసరమా లేదా అన్న విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అత్యవసరమైతే ఇవ్వాలి. కానీ ఇలా ప్రతి ఒక్కరు అడగంగానే డబ్బు ఇవ్వడం వల్ల మీరు నష్టాన్ని పొందుకుంటారు. ఇంట్లో అనేక రకాల అనర్థాలు ఏర్పడే అవకాశం. బాగా గుర్తుపెట్టుకోండి. అనవసరమైనటువంటి స్నేహితాలు కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. తల్లిదండ్రుల మాట వినకుండా మీరు చేసేటువంటి పనులు మీకు తీవ్ర ప్రమాదాన్ని, విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. లేనిపోని అనవసరపు అపరాధాలు, అవరోధాలు
మద్యపాన సేవనం నష్టాన్ని కలిగించడం. ఎట్టి పరిస్థితుల్లో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. లేదండి షేర్స్ బాగా తగ్గిపోయినాయి, నాకు ఆయన 2 hours సెమినార్లో నాకు ఈ షేర్స్ పెడితే బాగుంటుందని చెప్పాడు. అలా సెమినార్ చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఈ 2 వారాల్లో పెట్టిన పెట్టుబడి అంతా కూడా నష్టపోవడం జరిగింది. నేను ప్రూవ్ చేస్తాను. మీకు ఏ సెమినార్లో ఎవరు చెప్పారో పలానా షేర్స్ అని చెప్పారో అవన్నీ కూడా పడిపోయినాయి. ఇప్పుడు ఏ 1-2 గెలిచి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇచ్చిన 10 షేర్లలో 9 షేర్లు నష్టమే పొందింది. కాబట్టి 199 సెమినార్, ఫ్రీ సెమినార్ అని చెప్పే వాళ్ళ మాటలు నమ్మితే ఒకంత మన నష్టాన్ని పొందుకుంటాం. కాకపోతే ఆ సెమినార్స్ మనకి అనుభవాన్ని కలిగిస్తుంది, ఆలోచనని అభివృద్ధి చేస్తుంది. కాబట్టి సెమినార్లో పాల్పంచుకోదని అనట్లే, అది విని మన సహజమైనటువంటి వ్యక్తిత్వాన్ని దాంట్లో కూలంకషంగా పరిశీలించి, అలాగే జాతకరీత్యా కూడా మనకి ఆకస్మిక ధనప్రాప్తి ఉందా, జన్మజాతకంలో అష్టమ నవమ స్థానం ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి అంచనా వేసుకొని మనం షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి. ఈ వారంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అయ్యా కాస్త దయచేసి మీరు బల్ల కింద చేతులు పెట్టకండి స్వామి, నష్టాన్ని పొందుకుంటారు. లంచము పుచ్చుకోవడం వల్ల ఈ రాశి వారికి నష్టం. ఉద్యోగం కోల్పోవడమే. మొదటిదాకా సస్పెండ్ అయ్యారు 2-3 సార్లు, ఇప్పుడు సస్పెండ్ కాదు, రిమూవ్. ఇంకా మళ్ళీ మీకు జన్మలో ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. భూపరిపాలన శాఖ, తహసీల్దారు, రెవెన్యూ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, లైసెన్స్ జారీ చేసేటువంటి వ్యక్తులు లంచాలు పట్టుబడి ఖచ్చితంగా నష్టపోయే ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్త. అనుకోనటువంటి ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడదానిలే, మంచిగా మార్కులు వచ్చేస్తే మనకి, నేను ఆల్రెడీ 2 లక్షలు ఇచ్చేసాను, నేను కేవలం OMR షీట్ ఇస్తే సరిపోద్ది, నాకు వాళ్ళే మొత్తం నమోదు చేస్తారు, నాకు ఫస్ట్ ర్యాంక్ గ్యారంటీ. కానీ ఆ ఫస్ట్ ర్యాంక్ ద్వారా మీరు తీవ్ర నష్టాలు పొందుకుంటారు. భవిష్యత్తులో మరి ఏ ఉద్యోగానికి అర్హత సాధించలేకపోవచ్చు. జాగ్రత్త. వృత్తిరీత్యా నష్టం, వ్యాపారపరంగా నష్టం, కుటుంబ సభ్యులతో వ్యతిరేకత, ఆస్తి పంపకాల సమానతలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణస కానీ ఇతరత్ర వ్యాపారాల్లో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారుల, క్రీడాకుల నష్టం, అన్ని రకాల వ్యాపారాల్లో తెలియనటువంటి ఆర్థిక నష్టాలు పొందుకునే సూచనలు కనబడుతున్నాయి. అశుభవార్త శ్రవణం, తల్లిగారికి అనారోగ్య సూచన, లేనిపోని అవరోధాలు, వివాహ సంబంధ చర్చలు కూడా నిష్ఫలమయ్యే అవకాశం. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయడం మంచిది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గ్రీన్ మర్జెంట్లకు కూడా తీవ్ర నష్టం. ఈ జ్యోతిష పండితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసర అవాకులు చవాకులు పేల్చకండి. మళ్ళీ కొంతమంది నాగ చైతన్య వాళ్ళ కుటుంబం మీద పడి గందరగోళమైనటువంటి వార్త చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి మనం ఒక వీడియో చేద్దాం. నాగ చైతన్య, ధూళిపాళ శోభిత వాళ్ళ జాతకాలు కూడా మనం చూసి ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేద్దాం. కానీ అవాకులు చెవాకులు పేల్చకండి, ఒక కాపురాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలి. కానీ నామ ప్రకారంగా వాళ్ళ జాతకాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. మరొక వీడియో మీతో మీ ముందుకు వస్తాను గ్యారెంటీగా, నో ప్రాబ్లం. ప్రస్తుతాంశంలో ఈ రాశి వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, ధనధాన్య వృద్ధి, వస్తులాభం లాంటివేవి కూడా కనిపించడం లేదు. కాబట్టి పెట్టుబడులు పెట్టకండి, కొత్త వస్తువులు కొనుగోలు చేయకండి, వాహన వేగాన్ని తగ్గించండి, మద్యపాన సేవన చేయకండి. ఇలా అప్రమత్తంగా ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మరి ఈ వారం మొత్తం మీరు తప్పకుండా బీదవారికి వస్త్ర, పాదరక్షలు, గొడుగు దానంగా ఇవ్వడం. ఈ చలి కోట్లు ఉంటాయి కదా, అంటే మనకి వర్షానికి తడుకునేటువంటి కోట్లు ఉంటాయి కదా, అటువంటివి కూడా ఎవరికైనా సరే ఒకళ్ళకో, ఇద్దరికో, ముగ్గురికో దానం చేసే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి, తల్లిదండ్రుల మాట వినే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనంద శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. 2024 ఆగస్టు 3వ వారంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది? అదృష్టవంతమైన జాతకులలో వీరిప్పుడు నెంబర్ 1గా ఉన్నారు. ఈ వారంలో చాలా మంచి ఆర్థిక ప్రయోజనం, ఆస్తిపాస్తుల విషయంలో కానీ, కొత్త ఆస్తులు కొనుగోలు విషయంలో కానీ, లోన్ సౌకర్యం కానీ, వస్తువాహనాదులు కొనుగోలు చేసే విషయంలో కానీ, సినిమా రంగ వ్యాపారం కానీ, మాతాపితృల సౌఖ్యము, ఆరోగ్య ప్రాప్తి కానీ అద్భుతంగా ఉండబోతోంది. చాలా మంచి విశేషమైనటువంటి రాజయోగం, మహారాణి యోగం, అదృష్టయోగం, బంధుమిత్రులతో అనుకూలత, విద్యార్థికి ఉత్తమ స్థాయి పరీక్షాభివృద్ధి, బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల. ఇక వ్యాపార విషయంలో అన్ని రకాల వ్యాపారాల్లో ఏవైతే నేను రోజువారీ చెప్తుంటానో ఆయా వ్యాపారాల్లో మంచి అదృష్టవంతుల స్థితి, భాగస్వామి వ్యాపారంతో కూడా అనుకూలంగా ఉంటుంది. ధనవృద్ధి, కార్యసిద్ధి, వివాహ యోగ్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఆరోగ్య లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో పదోన్నతులు ఖాయం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది.
ఆశించిన స్థాయి వృత్తి ఉద్యోగ లాభాలు పొందుకోవడం, సువర్ణాభరణ ప్రాప్తి, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, విదేశాల్లో కూడా స్థిర నివాస యోగ్యత, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అదృష్ట యోగం. ఈ వారం మొత్తం కూడా మీకు శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం. ప్రతి వారం కూడా మీకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి 2024 ఆగస్టు 3వ వారంలో ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా ఈ వారం సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వినే అవకాశం, వివాహ సంబంధమైనటువంటి అనుకూలత పొందుకునే అవకాశం, వివాహం కాని వారికి ఈ వారంలో వివాహ సంబంధమైన చర్చలు ఖచ్చితంగా అనుకూలంగా మారబోతున్నాయి. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు కూడా శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి అదృష్ట యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడాకారులకి లాభము, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి బాగుండబోతోంది. మంచి సంపద, గృహయోగము, స్థల లాభము, పొలము లాభము, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఇచ్చిన ధనము తిరిగి రావడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, మంచి ఆదరణ, ఆనందమే జీవనం, ప్రతి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారంలోని ఇతరత్ర వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా, సాటి డెనిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, మంచి వ్యక్తితో పరిచయం, కొత్త వ్యాపార భాగస్వామి కలవడం, ఇలాంటి అనేక శుభయోగాలు. నటీనటులకి మంచి అవకాశాలు పొందుకునే శుభతరుణం. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా మీకు ఆర్థికమైనటువంటి అభివృద్ధి పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలను తెలుసుకుందాం. 2024 ఆగస్టు 3వ వారంలో ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయి తెలుసుకునే విషయంలో వృశ్చిక రాశి వారికి కాస్త ప్రశాంతత పొందుకోగలిగే అవకాశం. గత వారంలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి అనర్థాల నుంచి గట్టెక్కుతారు. గండం గట్టెక్కి పిండం బయటపడుతుంటారు కదా, అలాంటి స్థితి అనమాట. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకుండా మీ పరీక్షలు మీరు రాయడం, బుద్ధి తెచ్చుకోవడం, ప్రేమ కలాపాలకు దూరంగా ఉండడం, పరీక్షలు రాయడం, బ్యాక్లాగ్ పరీక్షలు రాయడం, ఫస్ట్ ర్యాంక్ సంగతి దేవుడు ఎరుగు, పాస్ అవుతారు గ్యారెంటీగా. మరొక తరగతిలోకి వెళ్ళడానికి అవకాశాలు, మరొక డిగ్రీలోకి వెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభం. లాటరీలు, జూదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. చెప్పుడు మాటలు వినకండి, అనవసర పూచికత్తుగా సంతకాలు చేయకండి. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా తప్పకుండా మీకు ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుకుంటారు. బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులో వెళ్ళే అవకాశం, బట్ ఆన్ సైట్ కోసం కొంత మీరు వెయిట్ చేయక తప్పదు. విదేశాల్లో ఉన్నవారు కూడా గ్రీన్ కార్డ్, పిఆర్ కోసం మరికొంతకాలం ఎదురు చూడక తప్పదన్న విషయాన్ని గుర్తించండి. పెద్దలు చెప్పిన మాట వినే ప్రయత్నం చేస్తారు కనుక మీకు ఆస్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే మత్స్యకారులు కూడా సముద్రంలో వెళ్ళవచ్చును. రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభంగా ఉంటుంది. రైతన్నలకి పంట లాభం ఉంది. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. రైతుకి ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది, తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చును. పంట వృద్ధి కూడా బాగా ఉంటుంది, మంచి వర్షపాతం ఉంది. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, ఇతరత్ర వ్యాపారం చేసేవారికి, అన్ని రకాల వ్యాపారాల్లో పర్వాలేదు, అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం పొందుకుంటారు. మంచి ఉన్నత స్థాయి ఆర్థికమైనటువంటి అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు, కొంతవరకు మీకు వ్యాపార పరంగా లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. సినిమా రంగంలో, రాజకీయ రంగంలోనూ, కళాకారులకి, క్రీడాకారులకు కానీ లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా మంచి లాభాలు. న్యాయవాదులకి అనుకూలత. వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాల నిర్మాణానికి ప్లాన్ చేయవచ్చును. మంచి పరిణామాలు పొందుకునే అవకాశం. విదేశాల్లో కూడా కాస్త అధిక శ్రమ వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం కనపడుతోంది. ఈ రాశి వారు తప్పకుండా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద యోగాలు బలంగా ఉన్నాయి. అనుకున్నది సాధించేటువంటి అవకాశం కనబడుతుంది. కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. కాకపోతే కొద్దిగా శ్రమ, ఏకాగ్రత, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం వల్ల ప్రయోజనం. వెనక ముందు ఆలోచించండి, హడావుడి నిర్ణయాలు తీసుకోకండి.
తప్పకుండా మీరు రామనామ జపం చేయండి. మంచి క్రియాశీలత పొందుకునే అవకాశం, విజయం మీ సొంతమయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఈ వారం మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి వారం కూడా ఇలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ధనుస్సు రాశి వారికి ప్రమాదమయంగా ఉన్నటువంటి మరొక రాశి ధనుస్సు రాశి. ఏమండి గురుగారు, మీకు ధనుస్సు రాశి అంటే ఏమైనా కోపమా అండి అంటే, మరి నేను గత వారంలో మీకు నెగిటివ్ ఉందని చెప్పానా? సామాన్య ఫలితాలు ఉన్నాయి కదా. మొదటి వారం బాగాలేదని చెప్పినాం, వాస్తవమే. మరి ధనుస్సు రాశి వారికి దాదాపు 2-3 ఉద్యోగ నష్టాన్ని పొందుకున్నారు, ఆర్థికంగా నష్టపోయారు, కొంతమందికి అనారోగ్యం వచ్చింది, కొంతమంది యాక్సిడెంట్స్ వల్ల కూడా ఇబ్బంది పడ్డారు మొదటి వారంలోనే. ఇది జరిగిందిగా, చూసుకోండి ఒకసారి మీరు ధనుస్సు రాశి వారు, తెలుసుకోండి. మీకు అంటే బయటికి కనపడకపోవచ్చు కానీ ఇక్కడ మీకు తెలుస్తుంది కదా, ఆత్మకు తెలుసుగా మీరు తప్పు చేశారా లేదా అనే విషయంలో. 2వ వారంలో కాస్త లాభాలు పొందుకున్నారు, మళ్ళీ 3వ వారంలో చెప్పుడు మాటలు వినేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అసలు గురుగారు మరి ఏ డేట్లు లెక్క పెట్టుకోవాలి? మేము 16 నుంచి లెక్కెట్టుకోండి, 16 నుంచి 22 వరకు లెక్కెట్టుకోండి. వారం మరి బాగలేదు, విద్యా సంబంధ విషయాలు అప్రమత్తంగా ఉండండి. బలోడివి, నీకు జాతకాలు చెప్పడం రాదు, పక్కోడు చాలా బాగుందని చెప్పాడు, అసలు జాతకాలు నమ్మాలా వద్దా? నేను మీకు చెప్తున్నాను చాలాసార్లు, ఒక 10 వారాల నుంచి చెప్తున్నాను కదా ఈ విషయాలు. కనీసం ఈ 5 వారాలు కరెక్ట్గా చూసుకోండి మీరు. ఏ వారం బాగాలేదన్నాను, ఏ వారం బాగుంది, జరిగినటువంటి ఒక మాసం ఫలితాలు మీకు తెలుస్తాయి కదా. 4 వారాల ముందు మీకు జరిగినటువంటి కొన్ని విషయాలు మీకు తెలుస్తాయిగా. 4 వారాల ముందు మీకు నేను బాగుందని చెప్పానా బాగాలేదని చెప్పానా తెలుసుకోవచ్చుగా, దాన్ని బట్టి నన్ను ఫాలో అవ్వచ్చుగా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన దాంట్లో నేతను గోచార ఫలితాలు 40-50% ఫలితాలు ఉంటాయి, జన్మ జాతకంలో 90% ఫలితాలు ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తూ జాతకాలని చూసుకునే ప్రయత్నం చేయండి. ఈ వారంలో మీకు విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు, సమయపాలన లేకపోతే కష్టము, చెప్పుడు మాట వినకండి, ఎవడో మీ పరీక్ష రాస్తే మీరు పబ్బం గడుపుకోవాలనుకుంటే కష్టము, రాని భాషలు అగ్రిమెంట్ చేసుకోవద్దు, పరాయి భాషల గురించి మీరు వెంపలాడకండి, వీసా సంబంధ విషయాల్లో ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి, కళాకారుల క్రీడాల నష్టాలు, సినిమా రంగంలో ఇబ్బంది, రాజకీయ రంగంలో అవమానాలు, పార్టీ ఫిరాయింపులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు, సీనియర్ సిటిజన్స్, మహిళా మనులు ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం. చాలామంది అంటారు పేపర్లో ఏదో ఒక ధర వస్తూనే ఉంటుందయ్యా, 5-6 మోసపోతారంటే, నేను చెప్పేది ధనుస్సు రాశి వారు మోసపోతారని చెప్తున్నాను నేను. ధనుస్సు రాశి వారు చూసుకోండి, ఇక్కడ చెప్పే విషయాన్ని కనిపెట్టుకోవాలి, మీరు బాగా దృష్టి పెట్టుకోవాలి, ఈ యొక్క విషయాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నేను పేపర్లో ఎవడో ఒకడు మోసపోతారని చెప్పడానికి నేను సంకలు ఉద్దుకొని చెప్పట్లేదండి. ధనుస్సు రాశి వాళ్ళు మోసపోయే అవకాశం ఉంది, జాగ్రత్త, ఇది జరగబోతోంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. పెట్రోల్ పెట్టకండి, ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి, లేకపోయిన అనవసర వ్యక్తులతో మీ రహస్యాలు చెప్పకండి, విద్యార్థులు సమయపాలన ఉండండి, ప్రభుత్వ ఉద్యోగస్తులు బల్ల కింద చేయబెట్టకండి, లంచాలు పుచ్చుకోకండి, నష్టాలు పొందుకునే అవకాశం ఉంటుంది. వాటి దూరంగా ఉండండి. ఉద్యోగ లాభం, విద్యా లాభం, సంతాన యోగం, కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడితే అనుకూలవంతమైన వైవాహిక జీవనం, వ్యతిరేకంగా మాట్లాడితే ఆస్తి నష్టం, వివాహ నష్టం. ఈ విషయాన్ని ఆలోచించే ప్రయత్నం చేయాలి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు తమరు చేసినటువంటి మద్యపాన సేవనం, తమరు చేసినటువంటి ధూమపానం బయటి ప్రపంచాన్ని తెలియడం. ఈ మధ్య కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. మళ్ళీ నేను ఇప్పుడు జాతకాలు చెప్పను, సెలబ్రిటీస్ గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ఈ మధ్య మళ్ళీ వాళ్ళు విడిపోతారు, కొత్త దంపతులు విడిపోతారు, నాశనం అయిపోతారు. ఎందుకురా ఒకరి జీవితం గురించి మరి అనవసరంగా మాట్లాడుకుంటారు? మీరు చెప్తే మంచి చెప్పండి. పలాని ముహూర్తంలో ఎంగేజ్మెంట్ అయింది, ఆ ముహూర్తం ఎలా ఉంది, పలాని పరిహారాలు చేసుకుంటే మంచిది, ఒక నిజంగా వాళ్ళు విడిపోతారు, జాతకాలు ఉందనుకుందాం, విడిపోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయొచ్చుగా ఒక బ్రాహ్మణుడిగా. అది కాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా విడిపోతారని ప్రపంచాన్ని చెప్పి వాళ్ళు విడిపోయిన తర్వాత చూశారా నేను పలానా రోజు చెప్పాను కూడా అయిపోయింది. ఇప్పుడు ఇవ్వడేమన్నాడు, ఇప్పుడు 10 మంది తిట్టేవాళ్ళు 10 మంది తిడతారు, 10 మంది పొగడారు 10 మంది పొగుడుతారు, నో ప్రాబ్లం. ఇది మన కర్మగాలి. 6 నెలల తర్వాత వాళ్ళు విడిపోయారనుకో, 2 ఏళ్ళకు మళ్ళీకో, పలాని 2024 సంవత్సరంలో నేను మీకు అప్పుడే చెప్పాను, ఆగస్టులో చెప్పాను, ఈ విషయం మధ్యాహ్నం 3ంటికి చెప్పాను, అది జరిగింది చూశారా అని దాని గురించి మళ్ళీ హైప్ పొందుకొని, నా అపాయింట్మెంట్ కోసం మీరు 3 సంవత్సరాలు వెయిట్ చేయాలని చెప్పేసి, ఒక్కొక్క అపాయింట్మెంట్ కోసం నేను 25,000 తీసుకుంటా అని చెప్పేసి, ఇలాంటివన్నీ ఎందుకు? జ్యోతిషుడిని ఏం చెప్పాలి, ఇలాంటి ప్రమాదం ఉంది, పరిహారాలు చేసుకోండి. ఇంటి గుట్టు గురించి లోపల చెప్పాలి, రోగం గురించి బయట చెప్పాలి, అది పద్ధతి. వాళ్ళ కుటుంబంలోకి జోక్యం చేసుకొని పనికి మానటువంటి పెంటలాంటి నోటితో మనం అవతలి వాళ్ళని చెడుగా మాట్లాడకూడదు. వ్యక్తిగత జాతకం వచ్చినప్పుడు, నాన్న పలానా జాతకంలో నీకు ఇలా ఇబ్బంది ఉంది, సప్తమ స్థాన దోషం ఉంది, ఈ ప్రకారంగా మీరు చేసుకుంటే మంచిది అని వ్యక్తిగతంగా వచ్చినప్పుడు చెప్పాలి. బయటి ప్రపంచానికి ప్రచారం చేయకూడదు. నోటికి విషయం ఎక్కువ ఉంటుంది పళ్ళల్లో. ఒక్కొక్కసారి తదాస్ దేవతలు తదాస్త్ అంటారు. నీ గొప్పతనం కాదు, నీ పల్లెల్లో ఉండేటువంటి విషయం యొక్క గొప్పతనం. అదే మరి బ్రహ్మాండంగా మనకి మంచి జరుగుతుంది, దేశం బ్రహ్మాండుంది, 50 లక్షల కోట్లకి షేర్ మార్కెట్ పెరుగుతుందని చెప్పొచ్చుగా. అబ్బే, అది మనం చెప్పే ధైర్యం చేయం. కాబట్టి చెప్పేది, జ్యోతిష్కులు కూడా నోరు అదుపులో పెట్టుకోకపోతే ఈ రాశి వారికి ప్రమాదము. మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది ఏ వ్యక్తి చెప్పాడో, ఏ వ్యక్తి మాట్లాడుతున్న విషయాన్ని. నేను నాకు ధైర్యం మాట్లాడడానికి, కానీ అనవసరంగా పెంట మీద రాయేస్తే ముఖం మీద పడుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తి గురించి నేను నేరుగా చెప్పదలుచుకోలేదు. పేరు పెడితే పెంట మీద పడుతుంది. అధైర్యం కోసం కాదు, నేను డైరెక్ట్గా చెప్పగలుగుతాను నేను. కాబట్టి ఎన్నిట్లలో ఆయన ఓడిపోయిన విషయం చాలా మంది తెలుసు మనకు. ఆయన జాతకాలన్నీ కూడా తప్పుడు జాతకాలని తెలుసు.
నేను వామాచారం చేస్తాను, దక్షిణాచారం చేస్తాను, ఇవన్నీ కుదరవు. చేతబడులు అలాంటి చేసేవాళ్ళు వామాచారాలు చేయాలి, మిగతా వాళ్ళు కాదు. సరే, ప్రశ్నాంశంలో ఈ రాశి వారికి నష్టము, కష్టము, ఉద్యోగ భంగము, విద్యా నష్టం, ఆరోగ్య భంగం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని అవాంతరాలు, చికాకులు పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కానీ నోరు అదుపులో పెట్టుకోండి. అలాగే సినిమా రంగంలో వ్యాపార నష్టం ఉంది, జాగ్రత్త. అన్ని రకాల వ్యాపారాల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నాయి. బాబోయ్ ఎన్ని నెగిటివ్ చెప్పారు కదా. దత్తాత్రేయ స్వామి పరిచేత పాలన చేయండి, ఇవన్నీ మీకు పాజిటివ్గా ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదవండి, పాజిటివ్గా ఉంటుంది. లక్ష్మీదేవి అష్టోత్తరం చదవండి, లక్ష్మీ స్థిరత్వంగా ఉంటుంది. భగవద్గీత చదవండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు తప్పకుండా మనం చేసే పనులన్నీ కూడా ప్రశాంతమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాలను కలిగిస్తుంది. నాకు కావాల్సింది ఇదే. జాతకంలో మీకు అయినటువంటి ఇబ్బందుల్ని అనుకూలంగా మార్చడానికి చేసే ప్రయత్నమే జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి మీ అందరూ కూడా భగవద్గీత పారాయణం, దుర్గా లక్ష్మీ అష్టోత్తరాన్ని, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎవరికైనా సరే తప్పకుండా తీపి పదార్థాలు, అలాగే వాళ్ళకి వైద్య సంబంధించినటువంటి సహకారం అందించే ప్రయత్నం చేస్తే శుభకరం, ఆనందపరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం. ఇక మనం మకర రాశి వారికి 2024 ఆగస్టు 3వ వారంలో ఎలా ఉండబోతోంది. సానుకూలమైన దృక్పథంతో ఉంటారు. కాకపోతే మీరు చేసే పనులు ఇతరుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం. పక్క వాళ్ళకి చెప్పి మనం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని మంచి పనులు తెలియకుండా కూడా చేయొచ్చు. ధర్మకార్యం ఉంది, లేకపోతే దేవాలయం ఉంది, యజ్ఞం ఉంది, యాగం ఉంది. అది చేయడానికి 10 మందికి ప్రచారం చేసుకొని చేయాల్సిన అవసరము లేదు. ఓకేనా. దానము, ఇటువంటి పుణ్యకార్యాన్ని కూడా ప్రశాంతంగా మౌనంగా చేయండి. తెలియాల్సింది చుట్టూనటువంటి స్నేహితులకి, పక్కవాడి కాదు, భగవంతుడు తెలుసు నువ్వేం చేస్తున్నావు. నీ చేసిన దానికన్నా ఎన్ని రెట్టింపులు నీకు అని ఇవ్వాలి. మంచికి రెట్టింపిస్తాడు, చెడుకు రెట్టింపిస్తాడు. కాబట్టి భగవంతుడు తెలవాలి. కాబట్టి నీ ఆత్మసాక్షికి భగవంతుడు ఇస్తాడు. నువ్వు దండోర వేసుకోవాల్సిన అవసరం లేదు. అలా దండోర వేసుకోవడం వల్ల అవమానాలు పొందుకుంటారు. ఎందుకు? సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది. అలాగే ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకండి. రొయ్యలు, చేపలు చిల్లవారి ఇబ్బంది ఎక్కువ ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభం చేయకండి. పాత వ్యాపారాలు మీరు నడుపుకోవచ్చు. హాయిగా అనుకూలంగా ఉంది. వ్యాపార లాభం ఉంది, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. వృద్ధి కూడా ఉంటుంది. వీసా సంబంధ సౌలభ్యం కూడా కనబడుతోంది. కానీ విదేశీ ప్రయాణం మీరు ఈ వారంలో కాస్త పెట్టుకోవడం కొద్దిగా మానుకోండి. వచ్చే వారం ఏర్పాటు చేసుకుంటే మంచిది. లేదా మంచి వారం, మంచి రోజు ఉన్నప్పుడు మీ ప్రయాణం ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా ఈ వారంలో ఒకరోజు మంచిగా ఉంటుందిగా తారాబలం, ఆ రోజున తప్పక ప్రయాణం చేయండి. బట్ ప్రయాణాలని జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. విద్యార్థులు విడుదల మీద ఆధారపడకండి. కళాకారులు, క్రీడాకారులు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ ఈవెంట్ మేనేజ్ వారికి విదేశాల్లో ఈవెంట్స్ అని చెప్పేసి మీరు తొందరపడుతున్నందుకు ముందుకు వెళ్ళకండి. స్వదేశంలో ఈవెంట్స్ లాభాన్ని, విదేశాల ఈవెంట్స్ నష్టాన్ని కలిగిస్తాయి. సీనియర్ సిటిజన్స్, మహిళామణులు అప్రమత్తంగా ఉండండి. ఏమైనా ఓటీపీలు అడిగితే మంచిదండి, తప్పకుండా ఇస్తాం, మా అబ్బాయి వస్తాడు, మా అబ్బాయి ద్వారా ఇప్పిస్తా అని చెప్పేసి ఈ లోపల వేరే ఫోన్తో పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి 1098 1096 ఉంటుంది, దానికి ఫోన్ చేసేసి పలానా వ్యక్తి ఇట్లా ఫోన్ చేసి చెప్పండి. హాయిగా ఇంకొకళ్ళు మోసపోకుండా ఉంటారు. మీరేం మోసపోరు. కానీ అలాంటి ఆతృత, ఏమంటే మీకు 2.5 కోట్లు వచ్చాయి, మీ అబ్బాయిని పట్టుకున్నాం, మీ అబ్బాయి ఒక అమ్మాయిని రేప్ చేశాడు పట్టేసుకున్నాం, లేకపోతే మీ అమ్మాయి గంజాయి తాగుతూ పట్టుబడింది అనేటువంటి ఫోన్లు వస్తుంటాయి. కంగారు పడకండి, టెన్షన్ తీసుకోకండి, ఏమీ కంగారు పడకండి. హాయిగా మళ్ళీ మీరు ఫోన్ చేసి వేరే వాళ్ళ ద్వారా ఫోన్ చేసి కనుక్కునే ప్రయత్నం చేయండి. సరే, ఏదేమైనా తొందరపాటుతన నిర్ణయాలు తీసుకోకపోతే కానీ ధనయోగం, రుణ విమోచనం, రోగనాశనం ఉంది, సంతాన యోగం ఉంది, వివాహ యోగ్యత ఉంది, కుటుంబ సౌఖ్యం ఉంది, ఆర్థిక విషయాల వెసులుబాటు ఉంది, గొప్ప మిత్రులతో పరిచయం ఉంది, వ్యాపార లాభాలు ఉన్నాయి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు ఉన్నాయి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పడింది అనుకూలత, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి లాభాలు పొందుకునే అవకాశం. అలాగే తప్పకుండా సోదరులతో సఖ్యత, ఆనంద యోగాలు పొందుకునే అవకాశం ఉంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనంద యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి 2024 ఆగస్టు 3వ వారం. నేను దాదాపుగా ఈ షేర్ మార్కెట్ ఫలితాలు చెప్పినట్టు కూడా చెప్పాను. ఈ 4-5 రాశుల వారికి బాలేదు, ఏమాత్రం కూడా షేర్ మార్కెట్ పెట్టుబడి. బట్ అదే సేమ్ సిచ్యువేషన్ గుర్తుపెట్టుకోండి. కుంభరాశి వారికి కూడా ఏమాత్రం అనుకూలవంతమైన ఫలితాలు లేవు. ఎందుకంటే అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు. నేనేదో మంచిగా చెప్తూ మసిబూసి మారడిగా చేసి లాస్ట్లో మీకు బాగలేదని చెప్పడం కన్నా, బాబు బాగలేదు, వృత్తి ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండండి, అమ్మ నాన్న చెప్పినప్పుడు మాట వినండి, అనవసరమైనటువంటి వ్యక్తులతో మీ కుటుంబ రహస్యాలు చెప్పి అవతలి వాళ్ళ యొక్క సింపతిని పొందుకున్నట్టుగా అవతలి వాడి నాటకం, వాడి ధర్మంలోకి అంటే వాడి అధర్మంలోకి మనల్ని లాక్కెళ్లే ప్రయత్నం, ధర్మ మార్గం అయినటువంటి మనం, ధార్మికమైనటువంటి వ్యక్తిత్వం మనం, సనాతన ధర్మంలో మనల్ని మత ఛాందసవాదులు మిమ్మల్ని లాక్కునే ప్రయత్నం, వారు వేషభాషలు కూడా మార్చుకొని మన ధర్మంలో ఉన్నట్టుగా ప్రవర్తించి వాళ్ళ మతంలోకి మార్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది
నష్టాన్ని, ఆడపిల్లలకి మానాన్ని పోగొట్టుకునే అవకాశం. మీకు ఒక చాక్లెట్తో స్టార్ట్ అవుతుంది స్నేహం, తర్వాత చిన్న గిఫ్ట్ కార్డు, తర్వాత చిన్న మొబైల్ ఫోన్, తర్వాత పెద్ద మొబైల్ ఫోన్, తర్వాత ట్యాబ్. ఆ మొబైల్లో మాల్వేర్ అని పెడతారు, లేకపోతే ఇంకో కెమెరాలు పెడతారు. మీరు చేసేటువంటి ప్రతి పని వాళ్ళు తెలుస్తుంటుంది. మిమ్మల్ని ఉచ్చులో లాగే ప్రయత్నం చేస్తారు. ప్రమాదంలో నెట్టివేసి కాపాడుతున్నట్టు యాక్ట్ చేసి మిమ్మల్ని ఏమార్చే ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అవుతారు. కాబట్టి స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. అటువంటి మ్లేచ్ఛపు ధర్మానికి మనం దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలు జాగ్రత్త. మేము చూస్తూనే ఉన్నాం రిజిస్ట్రేషన్ ఆఫీసులలో ఏ అమ్మాయి పేరుంది, ఏ అబ్బాయి పేరుంది మాకు తెలుస్తూనే ఉంటాయి. కానీ అటువంటి వాటి వల్ల నష్టము, కుటుంబ పరువు భంగం, కుటుంబంలో చిచ్చురేగడం, నీ జీవితం అగమ్య గోచరం. అటు ఒడ్డుకు ఇటు ఒడ్డు కాకుండా త్రిశంకు స్వర్గంలో మానవమాలు పోటుకొని చేసుకున్నవాడు కాకుండా చేసుకున్నవాడు అన్న తమ్ముళ్ళు కూడా మీతో కాపురం చేసి మిమ్మల్ని భ్రష్టు పట్టించేటువంటి తత్వం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. బాబు ఇంత ఘోరంగా చెప్తున్నారు. ఇది ఈ రాశి వారు కాదండి, అన్ని రాశుల వారికి, నెగిటివ్ ఉన్నటువంటి రాశుల వారికి, నెగిటివ్ ధర్మంలో వెళ్తున్న వారికి ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ఈ రాశి వారికి మానవమానము, కష్టము, నష్టము, ధన నష్టము, వ్యవహార భంగం, కుటుంబ సభ్యులతో వ్యతిరేకత, లేనిపోని అనవసరపు ఖర్చులు, భేషజాలు, గొప్పతనం కోసం ఖర్చు, గొప్పతనం కోసం విదేశాలు వెళ్ళడం, మత్స్యకారులకి నష్టం, రొయ్యలు చేపలు చెల్లే వారికి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రైతన్నలకి పంట నష్టం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి ఇబ్బంది, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా నష్టాలు. కొత్త వ్యాపారం ప్రారంభం చేయకండి. పాత వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ అగ్రిమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకోండి. తెలిసిన సులువైనటువంటి భాషలు మీరు అగ్రిమెంట్ రాసుకోండి. బాబు ఏంటంటే ఇంత నెగిటివ్ చెప్తున్నారు స్వామి? పరిహారాలు చెప్తున్నా కదా, పరిహారాలు చూసుకుందాం. ఎల్ఐసి, మెడికల్, గురినమడి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. వైద్యుల, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు అత్యంత అప్రమత్తంగా ఉండండి. నకిలీ వైద్యుల బెడద, కులవృత్తుల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, జ్యోతిష్య పండితులకి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జ్యోతిష్య పండితులు డిబేట్లలో పాలు పంచుకోకండి. కళాకారులు విదేశాల కోసం ప్రయత్నం చేయకండి. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం పుచ్చుకోకండి. డ్రైవర్లు, పెయింట్, ఎలక్ట్రీషియన్ కూడా జాగ్రత్త. కొత్త వ్యాపారాన్ని అస్సలు చేయకూడదు. అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు శుభకరం, మంగళప్రదం, ఆనందకరంగా ఉంటుంది. మరి ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేయాలి? గణపతిని ఆరాధన చేయండి. గణపతిని ఎంతగా మీరు అష్టోత్తరనామాలతో కానీ, గణపతి ఉపనిషత్తు పారాయణం కానీ, ఎక్కువసార్లు గణపతి ఉపనిషత్తు పారాయణం ఎన్నిసార్లు చేసుకుంటే అంత మంచిది. అసలు ఇంట్లో ఆ గణపతి ఉపనిషత్తు పారాయణం జరుగుతుంటే గణపతి యొక్క అనుగ్రహంతో ఇంట్లో ఉండేటువంటి ప్రతి చోటు కూడా మీకు సుసంపన్నమవుతుంది. గణపతి ఉపనిషత్ పారాయణం ఇది చాలా విషయ ఫలితాన్ని ఇస్తుంది. గణపతి అష్టోత్తరం చదవండి. గణపతికి చెరుకు ముక్కలు నైవేద్యంగా పెట్టండి. గరికతో పూజ చేయండి. మోదకాలందరికీ కూడా దానంగా ఇవ్వండి, ప్రసాదంగా ఇవ్వండి. ధార్మిక అనుకూలత. అలాగే భగవద్గీత పారాయణం ఈ వారం మొత్తం కూడా ప్రతి అధ్యాయం చదవండి. అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకండి. లాటరీలకు జూదానికి దూరంగా ఉండండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. కొత్తగా వస్తువులు కానీ, పొలం కానీ, స్థలం కానీ కొనుగోలు చేయకండి. ఆగుదాం, ఒక వారం ఆగుదాం, తర్వాత తీసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మరి వచ్చే వారం మంచి రోజు బ్రహ్మాండంగా ఉంటాయి. దాని నుంచి కంగారు ఎందుకు మనకి? ఏదేమైనా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఆనందమయ సుఖ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశికి 2024 ఆగస్టు 3వ వారంలో ఉన్నటువంటి ఫలితాలేంటి? వార ఫలితాలేంటి? అద్భుతం, అమోఘమైనటువంటి ఆనందయోగం. సంతానం లేదా సంతానం మీ సొంతం. ఉద్యోగం లేదా ఉద్యోగం ఖాయం. 100కి 100 మళ్ళీ చెప్తున్నాను నేను. పోయిన వారంలో 100కి 100 అంటే ఎవడో ఒకడు మెసేజ్ చేశాడు, అనామకుడు అంటే నేమ్ లేనివాడు. ఎవడరా 100కి 100 చెప్పిందని చెప్పి పెట్టాడు. ఇప్పుడు చెప్తున్నాను నేను, 100కి 100 మీకు ఉద్యోగం వచ్చే యోగ్యత ఉంది. చదువుకుంటే 10th అయితే ఐఏఎస్ ఉద్యోగం రాదు నీకు. నీ యోగ్యత అయినటువంటి ఉద్యోగం వస్తుంది. ఇది ఖచ్చితం. దీన్ని బట్టి ఆలోచించండి. జ్యోతిషం అంటే ఏదో ఊకదంపుడు ఉపన్యాసం కాదు. మీకు 5 గ్రహాల యొక్క శుభయోగాలు ఉన్నాయి. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, బంధుమిత్రుల శుభయోగం, సంతాన యోగం, వైవాహిక ఆనందం, భార్యాభర్తల మైత్రి, ప్రేయసి ప్రియులు పెద్దలు ఇంకా ఒకటవ్వడం, మంచి వ్యక్తుల్ని కలుసుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం, విద్యార్థులకి బ్రహ్మాండ విద్యాప్రాప్తి, బ్యాక్లాగ్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, అకాడమిక్ పరీక్షల్లో సంపూర్ణ విజయం ఖాయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, విదేశాల్లో స్వదేశంలో మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ప్రశాంతమైన జీవనం, ధన ధాన్య ఆనంద యోగాలు, ఐశ్వర్య ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్ లాంటి వ్యాపారం కానీ ఇతర అన్ని వ్యాపార లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లెల వారికి అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్యం లాభం, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వారం మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. మీరు అనుకునేది సాధించే అవకాశం ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభ
జీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తా సుఖినో భవంతు.